అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్. ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే ఉంటుంది. ఫుల్ డేలో నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను, ఆఫ్టర్నూన్ ఫ్రీగా టైం ఉన్నప్పుడు ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ సామాన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని పూజ సామాన్ కడిగి పెట్టేసి ఇక్కడ ఆల్రెడీ ముందుగానే వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇది మిల్లెట్స్ కుక్ చేసుకోవటానికని వాటర్ బాయిల్ అయినాయి కదా, మిల్లెట్స్ అయితే వేసేస్తున్నా. ఈరోజు లంచ్ బాక్స్లోకి మిల్లెట్స్ తోటి టేస్టీగా ఉండే రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా మనం రైస్తో చేసుకున్నట్లుగానే మిల్లెట్స్తో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు. హెల్తీగా మిల్లెట్స్ని తినాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇలా చేసి ఇచ్చినా కూడా పిల్లలు చక్కగా తింటారు. లంచ్ బాక్స్లోకి చక్కగా ఇలా చేసేసి ఏదైనా రైస్ రెసిపీ అలా చేసి మనం పెరుగు కానీ అలా పెట్టేస్తే టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా, చక్కగా పిల్లలు కూడా తినేస్తారు. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని మనం రైస్ ఐటమ్స్ కానీ ఇలా చేసుకునేటప్పుడు చక్కగా కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకున్నామంటే తినేటప్పుడు టేస్ట్ అది కూడా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇవి వేగేలోపు ఏంటంటే నెక్స్ట్ వేరే పొయ్యి మీద నేను ఈ మిల్లెట్స్ని రైస్ రెసిపీగా చేస్తున్నాను కదా, కొంచెమే కలుపుతున్నాను. కర్రీ కూడా కావాలి కాబట్టి కొంచెం క్యాబేజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యాబేజ్ కర్రీ కోసం అని చెప్పి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటో ఇవన్నీ కట్ చేసుకొని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మన రెగ్యులర్ ఫుడ్ అయితే ఇలాగే ఉంటుంది కదా. ఇందులో కొంచెం పసుపు వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం కూడా ఇప్పుడు ఒకసారే వేస్తున్నా. ఇంకా టమాటా యాడ్ చేశాను కాబట్టి వాటర్ అది ఉంటుంది కదా, వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా క్యాబేజ్ కూడా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి మంచిగా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయినాయి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా రైస్ ఐటమ్స్ కానీ ఇలా చేసేటప్పుడు చూడండి బాగా వేగినాయి కదా. ఇందులో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. మీరు గరం మసాలాలు అలాంటివి వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివన్నీ కొంచెం పులావు అలా చేసుకునేటప్పుడు అయితే బాగుంటాయి. కానీ ఇలా మనం ఇలాంటి వెజిటేబుల్స్తో చేసేటప్పుడు రైస్ రెసిపీ లాగా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇలా అయితే బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకొని కొత్తిమీర, ఇక్కడైతే నేను కరివేపాకు లేదు అయిపోయింది, అందుకోసమని కరివేపాకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. మనం కరివేపాకు వేసినా కూడా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా తీసి పక్కన పెడతారు. ఇలా మనం కారం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కర్రీస్లో కానీ రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు కానీ చక్కగా ఈ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ వేస్తున్నాను. మొత్తం వేసుకోవట్లేదు, నేను ఒక 2 కప్స్ 1.5 కప్ వరకు కుక్ చేస్తూ ఉంటా డైలీ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇందులో సగమే నేను యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా రైస్ ఐటమ్స్ చేసేటప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండాలి. అది మిల్లెట్స్ అయినా రైస్ అయినా ఏదైనా మనం కర్రీ కలుపుకొని ఎలా తింటామో అదే ఫ్లేవర్ రావాలి ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కూడా. అప్పుడే మనకి హెల్తీగా కూడా. రైస్ ఎక్కువ వేసి కొంచెం వెజిటేబుల్స్ వేసి ఇలా చేసినా కూడా రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం మనకి కార్బోహైడ్రేట్స్ కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇవన్నీ ఇది ఉంటుంది కదా. చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసుకున్న చక్కగా వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు సమ్మర్ కదా, మార్నింగ్ నేను మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు పొద్దున్నే, ఇంకా లంచ్ బాక్స్లోకే పెట్టేస్తున్నాను. సరే బటర్ మిల్క్ అయితే చేస్తున్నా, అంటే ఒక్కోసారి ప్లెయిన్ ఇస్తూ ఉంటా, ఒక్కోసారి మసాలా బటర్ మిల్క్ అలా చేస్తాను.
ఈరోజైతే కుకుంబర్ యాడ్ చేస్తున్నాను. సేమ్ మనం మసాలా బటర్ మిల్క్ చేసుకుంటాం కదా, అవన్నీ యాడ్ చేసి అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, ఇక్కడైతే ఒక కుకుంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి నేను మా ముగ్గురికి ఒక 1 లీటర్ వరకు బటర్ మిల్క్‌లో అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి 2 ఏసాను కదా! ఒకటేస్తే సరిపోయేది. కొంచెం ఘాటుగానే అయింది. ఇంక ఇందులో కొంచెం నిమ్మరసం అది వేసుకొని, ఉప్పు యాడ్ చేసుకొని, బటర్ మిల్క్ ఏసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవడమే. లేదంటే ముందుగా ఈ కీరా ఇవన్నీ గ్రైండ్ చేసుకొని, బటర్ మిల్క్ కలుపుకొని ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుంది. అంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం ఫిల్టర్ చేసిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం స్ట్రా ఏసి ఇచ్చినా గూడా అవి తగులుతూ ఉంటే కొంతమంది ఇష్టపడరు కదా! పెద్దవాళ్ళైతే మొత్తం మనం గ్రైండ్ చేసినప్పుడు పేస్ట్ లాగే అయిపోతుందంతా. ఈజీగా తాగేయొచ్చు. ఇందులో ఇంకా బటర్ మిల్క్ అది యాడ్ చేసి నిమ్మరసం అయితే పిండేస్తున్నాను. నేనైతే ఫిల్టర్ చేస్తున్నా. ఇంక పొద్దున్నే గదా ఎంప్టీ స్టమక్‌తో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయట్లేదు కాబట్టి రోజు బటర్ మిల్క్ ఏదో ఒకటైతే ఇచ్చేస్తున్నాను అంతే. కొంచెం లేట్‌గా 9:30కి అలా స్కూల్‌లో తను బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకునిద్ది. అందుకోసం అని చెప్పేసి ప్లెయిన్ బటర్ మిల్క్ కానీ, లేకపోతే ఇట్లా కుకుంబర్ యాడ్ చేయటం, లేకపోతే కొంచెం పుదీనా, కొత్తిమీర అవి యాడ్ చేసి ఇస్తున్నాను. చక్కగా ఇవి మనం బాటిల్‌లో అయినా పోసిచ్చేయొచ్చు వాళ్ళకి. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎళ్తున్నారు అనుకుంటే చక్కగా బాటిల్‌లో పోసివ్వచ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసే అంత టైం లేదు, అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తినరు అనుకుంటే చక్కగా మార్నింగ్ ఇచ్చేస్తే మనం ఎర్లీ మార్నింగ్ మజ్జిగ తీసుకోవటం అయితే చాలా మంచిది. చాలా హెల్తీ కూడా. ట్రై చేయండి ఒకసారి. పిల్లలు ఎవరన్నా తాగుతారనుకుంటే చక్కగా ఇచ్చేసేయొచ్చు. ఇంకా మా అమ్మాయికి బటర్ మిల్క్ ఇచ్చేసి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు దీంట్లో బెండకాయ మిల్లెట్స్ చేశాను కదా, ఇందులోకి నేను కొంచెం పెరుగు ప్లెయిన్ పెరుగే పెట్టేసి యాపిల్ అయితే పెట్టేశాను. ఇంకా మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మళ్ళీ నానబెడుతున్నాను. ఒక్కోసారి ఇవి కూడా మార్నింగ్ ఇస్తూ ఉంటా. తను తాగుతానంటే మార్నింగ్ ఇస్తాను. కానీ మార్నింగ్ ఇది తాగేదానికన్నా బటర్ మిల్కే ఇష్టంగా తాగుతూ ఉంటుంది. సరే అంటే కొంచెం పాలైతే యాడ్ చేస్తాను కదా, ఎలా అయినా సరే పాలు కొంచెం తక్కువే తీసుకుంటూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇవ్వచ్చని ఇప్పుడు కొంచెం ఇవన్నీ తీసుకొని కొంచెం సీడ్స్ అవి తీసేసి శుభ్రం చేసేసి వాటర్ యాడ్ చేసి పెట్టేస్తే ఈవినింగ్కి మంచిగా సోక్ అవుతాయి. ఇంకా ఈవినింగ్ గ్రైండ్ చేసి కొంచెం మిల్క్ అలా యాడ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇవి ఇలా తీసుకుంటే మనకి చాలా మంచిది కదా. మిల్లెట్స్తో పాటు ఇవన్నీ హెల్తీయే కదా. మిల్లెట్స్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే లాస్ట్ టైం నేను బాక్స్లో పెట్టాను అనమాట. ఈ బాదం పైన స్కిన్ ఉంటుంది కదా, తను మిక్స్ చేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇచ్చేసాను. స్కూల్లో తినొచ్చిన తర్వాత ఈవినింగ్ కల్లా తనకి థ్రోట్ మనకి కొంచెం జలుబు చేస్తున్నప్పుడు మంటగా ఉన్నట్లు అలా ఉంటుంది కదా, అలా వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి తను నాకు అలా వద్దు, ఇలాగే ఇచ్చేసేయి, మిల్క్ ఏయోటి యాడ్ చేసి ఇలాగే ఇవ్వు తాగుతాను, అట్లా వద్దు అన్నట్లు అంటుంది. సరేలే అని చెప్పేసి అందుకోసమని నానబెట్టి అట్లా గ్రైండ్ చేసి ఇస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మా వారు కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏ పనులైనా మనం కొంచెం ఎర్లీగా చేసుకుంటేనే మంచిది. చాలా స్వెట్టింగ్ వస్తుంది. కొంచెం వరిపిండి అయితే ఉంది, చాలా రోజులైంది తీసుకొచ్చి స్నాక్స్ చేద్దామని. ఇక్కడ ఇందులో కొన్ని చెక్కలు, కారపూస 2 చేద్దామని చెప్పేసి ఇందులో వరిపిండిలో ముందైతే చెక్కల కోసం అని చెప్పేసి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అవి పేస్ట్ చేసి వేసుకున్నాను. అందులో కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా పెసరపప్పు అవి లేవన్నమాట. అయినా ప్రీ ప్లాన్డ్ కాదు, ముందే కొంచెం ప్లాన్ చేసుకొని ఉంటే పెసరపప్పు నానబెట్టుకుంటే బాగుంటాయి కదా. సరే అందుకోసం అని చెప్పేసి ఇంకా అవేమి నువ్వులు ఉన్నాయి, నువ్వులు యాడ్ చేసి సాల్ట్ అది వేసుకొని, అలాగే చక్రాలకు కూడా ఉప్పు, కారం, కొంచెం వాము, నువ్వులు ఇవన్నీ వేసుకొని ఇందులో నేను బటర్ని కొంచెం మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నా. బటర్ కానీ ఆయిల్ వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ వేసుకుంటే మనకి చక్కగా చాలా తినేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లు అలా బాగుంటాయి కదా, అందుకోసం అని చెప్పి ఇంకా అవి కలిపి పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పూరి ప్రెస్ అయితే లేదు. సరే అందుకోసమే నేను పిండిని చెక్కలకు కూడా చెక్కలు, చక్రాలు రెండిటికి డివైడ్ చేసుకున్నాను. ఎక్కువ ఇలా వత్తలేం కదా చేతితోటి. పూరి ప్రెస్ లేదు. సరే క్లాత్ మీనే ఇట్లా తడి క్లాత్ తీసుకొని దాని మీద అలా ఏదైనా మనం బౌల్‌తో లేకపోతే చిన్న డబ్బా లాంటిది ఉన్నా అలా ఒత్తుకోవచ్చు.
సరే అవి చేసేసుకొని ఇంకా చెక్కలైతే నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకుంటున్నాను. ఆహ్, ఎక్కువ చేత్తోట అంటే కొంచెం కష్టమే. అంటే హెల్పింగ్ హ్యాండ్ ఉండి అట్లా అయితే చేసుకోవచ్చు కానీ, పూరీ ప్రెస్‌తో అయితే ఈజీగా ఉంటది కదా! పూరీ ప్రెస్ అయితే ఎక్కువ నేను యూజ్ చేయను. అంటే లేదు. పూరీలు కూడా నార్మల్ బండ మీద అలా చేసి వేస్తూ ఉంటాను కాబట్టి సరే ఇంకా చెక్కలవి ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి ఇంకా కారపూస కూడా చేసేస్తున్నాను. కారపూస అయితే మనకి ఈ చక్రాల గిద్దలు ఇవి ఉంటాయి కాబట్టి చక్కగా వీటితోటి మనం ఫాస్ట్‌గా ఒత్తేసుకోవచ్చు. ఇలాంటియన్నీ మనం ఫ్రీ టైమ్‌లో చక్కగా మధ్యాహ్నం పూట అలా చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నా. మా వారు ఎళ్ళంగాల్నే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చినియి. బటర్ అది వేశాను కదా! చెక్కలు గూడా మంచిగా నేను చేత్తోటి అలా చేశాను గాబట్టి కొంచెం మందంగా అంటే అనిపించిన టేస్ట్ అయితే చాలా నువ్వులు వేశాను కదా! దాదాపు చాలామంది పెసరపప్పు, సగ్గుబియ్యం అలా వేసుకుంటూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. అలాగే ఒకసారి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. సరే ఈవినింగ్‌కి ఎలాగో కర్రీ కావాలని ఇక్కడేంటంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా అయిపోయినియి. సరే టమాటా, పచ్చిమిర్చి, ఈ ఉప్పు, కారాలు అవన్నీ వేసుకొని ఇవి వేగిన తర్వాత బఠానీ. ఈ బఠానీలు స్నాక్స్ కోసమని కుక్ చేశాను. బాగా మెత్తగా ఓవర్ కుక్ అయిపోయినాయన్నమాట. కుక్కర్‌లో పెట్టేసి 3 విజిల్స్ అలా వచ్చే వరకు ఉంచేసరికి ఓవర్ కుక్ అయిపోయి అవి మనం గుగ్గిళ్ళలాగా తినటం కోసమని చేశాను. అది ఇంకా రాలేదు. మెత్తగా అయిపోయినియి. సరే వాటిని ఇప్పుడు ఈవినింగ్ చపాతీ చేద్దాము. దాంట్లోకి కర్రీలాగా చేసేద్దామని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకొని బఠానీలను ఇంకా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఇవన్నీ వేసేసాను. కొంచెం వాటర్ అది యాడ్ చేసేసుకొని ఇంక మూత పెట్టుకుంటే చక్కగా ఇంకా ఆల్రెడీ ఉడికినయే కదా! బఠానీ ఇవన్నీ ఉడికే ఉన్నాయి కాబట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే చాలా బావుంది. గరం మషాలాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఏం యాడ్ చేయలేదు. మనం సింపుల్‌గా ఆహ్, ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. చపాతీ, పరాటా చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంది. హ్మ్. ఇక్కడైతే ఇంక మొత్తం పనంతా అయిన తర్వాత ఒకసారి స్టవ్ దగ్గరంతా క్లీన్ చేసేసా. ఇంకా ఈవినింగ్ డిన్నర్‌లోకి చపాతీ కాబట్టి ఇంక అప్పటి వరకు ఇక్కడేం పనుండదు కదా కిచెన్‌లో. సరే అవి చక్రాలు, చెక్కలు చేశాను కదా! కింద కొంచెం అంతా పిండి లేకపోతే అట్లా కొంచెం పడినట్లు అనిపిస్తుంది. కాళ్ళకి కరుచుకుంటా ఉందని సరే ఒకసారి మాప్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటది. కాళ్ళకి అంటుకోకుండా అలా ఉంటదని చెప్పేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మార్నింగ్ 4:30కి లేస్తే ఇంకా ఆఫ్టర్‌నూన్ 12:30 అయిందనమాట. చాలా టైము మనకి ఒక్కోసారి ఇలాగే ఉంటుంది కదా! అప్పుడప్పుడు ఏదన్నా ఎక్స్‌ట్రా వర్క్స్ అలా పెట్టుకున్నప్పుడు ఐరన్ అతను ఐరన్ బట్టలు తెచ్చిచ్చాడు. ఇది ఈసారి హ్యాంగింగ్సే కావాలంటే ఇలా తీసుకొచ్చాడనమాట. ఫోల్డింగ్స్ కావాలంటే ఫోల్డ్ చేసుకొని తీసుకొస్తారు. లేదు మనం హ్యాంగ్ చేసుకుంటాం కప్‌బోర్డ్స్‌లో హ్యాంగ్ చేసుకునే ప్లేస్ ఉంది అని అనుకుంటే, ఇంకా అప్పుడప్పుడు ఇలా చెప్పేస్తూ ఉంటాం. నాయైతే కొన్ని శారీస్ అవి ఉన్నాయి. సరే మా వారి షర్ట్సు అవన్నీ కలిపి ఇచ్చేస్తే, తీసుకొచ్చిస్తే ఇంకక్కడ హ్యాంగ్ చేసి ఉంచాను. సరే తర్వాత తీద్దాంలే అని. ఇంక అవన్నీ కప్‌బోర్డ్‌లో పెట్టేసుకొని, ఇంకా బాల్కనీలో ఆల్రెడీ డ్రై అయిన బట్టలు అవన్నీ ఉన్నాయి. అవి పెట్టేసుకునేసరికి టైం చూడండి 12:30 అయింది. 4:30 నుంచి 12:30 వరకు ఫుల్ ఈరోజైతే బాగా పనైతే సరిపోయింది. సరే మార్నింగ్ బటర్ మిల్క్ చేశాను గదా! సరే కొంచెం సేపు టీవీ అది పెట్టుకొని, టీవీ చూస్తూ ఇంకా బటర్ మిల్క్ అయితే తాగేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఏం తినను కదా! మార్నింగ్ ఆల్రెడీ మిల్లెట్స్ క్యాబేజ్ కర్రీ అవన్నీ చేశాను కాబట్టి, చక్కగా ఇంకా అదే సరిపోతుంది. మిల్లెట్స్ అదే ఫిల్ అయిపోతుంది. అసలు ఆకలి గూడా అనిపిచ్చదు. ఇంక ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ మా అమ్మాయి వచ్చిన తర్వాత తనకి ఫుడ్ అది ఇచ్చేసి, తను ఇంకా ట్యూషన్ అది అటెండ్ అవుతుంది. సరే 1 అవరు టైం అయితే ఉంటుంది. సరేలే ఇప్పుడు బయట ఎళ్ళినా కూడా బయటంతా ఎక్సర్‌సైజ్ వాకింగ్‌కెళ్దామన్నా ఎక్కువ వేడిగా ఉండి బాగా ఇదిగా ఉంటుందనమాట. ఎళ్ళట్లేదు. ఇప్పుడు జిమ్ మానేసిన దగ్గర నుంచి ఎళ్ళట్లేదనమాట. ఇంట్లోనే ఒక్కొక్క రోజు థ్రెడ్‌మిల్లు, ఒక్కొక్క రోజు నార్మల్ వర్కౌట్సు. ఈరోజైతే కొంచెం యోగా చేసుకుందాంలే అని చెప్పేసి కొన్ని తెలుసు నాకు.
అప్పుడు కొన్ని క్లాసెస్‌కి అది వెళ్ళున్నాననమాట. మాకు జిమ్‌లోనే కొన్ని క్లాసెస్ ఇచ్చేవాళ్ళు అంతకుముందు. సరే కొన్ని తెలిసిన ఆసనాలవి కొన్ని చేసుకుంటా ఉన్నాను. కంపల్సరీ మనం ఒక్కసారి వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకలవాటైతే ఇప్పుడు ఊర్లల్లో, పల్లెటూర్లల్లో అలా ఉండేవాళ్ళు పనులు చేసుకునే వాళ్ళకి ఏదో ఒక వర్క్ సరిపోతూనే ఉంటుంది. కానీ సిటీలో ఉండేవాళ్ళు మినిమమ్ వర్క్సే ఉంటాయి. ఎంతసేపటికి మనం కుకింగు, లేకపోతే ఇంకా పిల్లలకి సంబంధించి ఏదో ఒకటి చేసివ్వటం, లేతే హౌస్ క్లీన్ చేసుకోవడం ఇదే ఉంటుంది కానీ, అది రెగ్యులర్‌గా మనకి ఆ డేలో డైలీ మనం చేసేవే. బాడీ ఆల్రెడీ అలవాటయిపోయి ఉంటుంది గాబట్టి, వర్కౌట్ ఇంక వెయిట్ లాస్ అవ్వటాలు ఇయన్నీ ఏముండవు. ఇంక తినే కొద్దీ మనం పెరుగుతామే తప్ప ఏముండదు. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా సరే ఏదో ఒకటి వాకింగ్ కానీ, అలా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి. అలా అయితేనే బావుంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళు కానీ, లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలా చక్కగా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ క్రియేట్ చేసుకుంటేనే మంచిది. కంట్రోల్‌లో ఉంటాయి. హెల్తీగా గూడా ఉంటాము. వెయిట్ గెయిన్ అవుతున్నాము అనుకున్నా కూడా చక్కగా ఏదో ఒక వర్కౌట్ అయితే చేసుకుంటూ ఉండాలి. నాకైతే ఇది డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి డైలీ. ఇంకా వర్కౌట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే స్కేటింగ్‌కెళ్ళాల్సిందుంది ఈరోజు. సరే వాటర్ అది పట్టేసుకొని స్కేటింగ్‌కైతే స్టార్ట్ అవ్వాలి. సరే ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే.